ఫీల్ అయ్యావు చామ్. నేనది కావాలని చేయలేదు. నేను అడిగానా? నేను అడుగుతున్నానా? ఆవిడ మీ ఫియాన్సీ. మీరు ఆవిడతో సరదాగా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. అది మీ ఇష్టం. నాకెందుకు చెప్తున్నారు? అర్థం చేసుకో చామ్. నీకు తెలుసు కదా, నాకు నిషా అంటేనే చిరాకని, అదంటేనే నాకు కోపమని, దాని మీద నాకు అసలు ఇంట్రెస్టే లేదు అని నీకు తెలుసు కదా చామ్. ఓహో, ఇంట్రెస్ట్ లేకుండానే అన్నీ జరుగుతున్నాయి. చామ్ విను చామ్. బాబు, మీరు నాకు ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం నాతో చర్చించాల్సిన పనే లేదు. చామ్ బాబు, ఇంకా ఈ విషయం మాట్లాడకండి. ముందు కాలేజీలో దసరా ఫెస్ట్ బాగా జరగాలి. అయ్యగారు కూడా హెల్ప్ చేస్తానన్నారు. ఆ విషయంలో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి బాబు. మీరే నాకు ఐడియా ఇచ్చారు. చాలా థ్యాంక్స్. మనం ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా దసరా ఫెస్టివల్ వరకు మాత్రమే. మీ పర్సనల్ లైఫ్ మీదే బాబు. అసలు నాకేం అవసరం? చామ్, అలా మాట్లాడద్దని నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే మాట్లాడుతున్నావు. ఛ, నాకు బుద్ధి లేదు బాబు. ఎందుకు చామ్ అలా అంటావు? మీకు లేదని లేదు కదా, మీకెందుకు? అలా నిష్ఠూరంగా మాట్లాడకు చామ్, నేను తట్టుకోలేను. అయినా నేనేం చేశానని? బాబు, మీరు వెళ్ళండి. మళ్ళీ మీ ఫియాన్సీ గారు చూస్తే చాలా ఫీల్ అవుతారు. దాని బొంద. మీకు 100 దండాలు బాబు. నాతో మీరు ఇలా పర్సనల్ గా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. ఒక పని చేస్తా, నేనే వెళ్ళిపోతాను. మీరు తొందరగా వచ్చేయండి.